షికారు చేస్తూ ముందుకెళ్తున్న పావురానికి సెలయేరు ఒడ్డున వెదురు బొంగులను కత్తితో కొడుతున్న పిచ్చుక కనిపించింది. పిచ్చుకేమిటి ఇప్పుడు వెదురు బొంగులను కొడుతోంది? ఇదసలు ఖాళీగా ఉండనే ఉండదు. ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది అంటూ పిచ్చుక దగ్గరికొచ్చింది. పిచ్చుక పావురాన్ని చూసి, సమయానికొచ్చావు పావురమ్మ. కొట్టిన వెదురు బొంగుల్ని తీసుకెళ్ళి నా ఇంటి దగ్గర పెట్టు. పెడతానులే కాని ముందుగా ఇది చెప్పు, ఇప్పుడు నీకు ఈ వెదురు బొంగులెందుకే? వెదురు బొంగుల ఇల్లు కట్టుకోవడానికి. ఏమిటి, వెదురు బొంగుల ఇల్లు కట్టుకుంటావా? ఇప్పుడున్న ఇల్లు నీకు సరిపోవడం లేదా? లేదు పావురమ్మ, అందుకే వెదురు బొంగుల ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాను. నీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఇది మరీ బాగుంది పిచ్చుక. నువ్వు ఏ ఇల్లు కట్టుకుంటే నాకెందుకు ఇబ్బంది? నువ్వేమైనా నా స్థలంలో కడుతున్నావా ఇల్లు? లేదు కదా, నీ ఇంటి దగ్గర నీకు నచ్చినట్టుగా కట్టుకుంటున్నావు. చెప్పిన మాటలు చాలు పావురమ్మ. ఈ వెదురు బొంగలు తీసుకెళ్ళి నా ఇంటి దగ్గర వేస్తావా లేదా అది చెప్పు ముందు. నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు పనిచేసే ఇంట్రెస్ట్ లేదు పిచ్చుక. సారీ, నేను అలా షికారుకి వెళ్తుంటే నువ్వు ఇలా కనిపించావు. ఒకసారి పలకరించిపోదామని వచ్చాను. పలకరింపు అయిపోయింది కదా, ఇక వెళ్ళు అనగానే పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పిచ్చుక తిరిగి కత్తితో వెదురు బొంగల్ని కొట్టడం మొదలుపెట్టింది. అలా వెళ్తూ చిలుక చెప్పినట్టుగా పిచ్చుకకి ఇల్లు పిచ్చి ఉన్నట్టుగా ఉంది. ఎప్పుడు చూడు ఏదో కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉంటుంది. మొన్న చెట్టు ఇల్లు, నిన్న గడ్డి ఇల్లు, నేడు వెదురు బొంగులు ఇల్లు. ఏమిటో ఇళ్ళ పిచ్చి అనుకుంటున్న పావురానికి కాకి ఎదురుపడింది. ఏవైంది పావురమా, నీలో నువ్వే మాట్లాడుకుంటూ వస్తున్నావు? పిచ్చుక గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాను కాకి. పిచ్చుకకి ఎన్ని ఇల్లులున్నా సరిపోవు. ఇప్పుడు కొత్తగా వెదురు బొంగులు ఇల్లు కడుతోంది. ఇదైన తర్వాత ఏ ఇల్లు కడుతుందో. ఇల్లు కాదు పావురమా, ఇల్లులు. మా పిచ్చుక తెలివి అమోఘం. అది ఇప్పుడు మీకు అర్థం కాదు. అర్థమయ్యే నాటికి పిచ్చుక ఒంటి నిండా గోల్డ్ వేసుకొని మెరిసిపోతూ ఉంటుంది. ఈ మధ్య పిచ్చుక చెప్పిన పని చేయడంతో పాటు జాతకాలు కూడా చెప్తున్నావా కాకి? నేను చెబుతున్నది జాతకమా? మరొకటన్న తర్వాత తెలుస్తుంది. వెళ్ళు, వెళ్ళి పిచ్చుక పని చేసుకుంటూ పిచ్చుక పిచ్చుక అంటూ పిచ్చుక చుట్టూ తిరుగుతూ ఉండు అని పావురం వెళ్ళిపోతుంది. కాకి పిచ్చుక దగ్గరికొచ్చింది. రెండూ మాట్లాడుకొని కొట్టిన వెదురు బొంగులు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఒక చోటుకొచ్చి ఆగాయి. అక్కడ చాలా వెదురు బొంగులుంటాయి. పిచ్చుక, ఇక్కడ ఎన్ని వెదురు బొంగులు ఇల్లులు పడతాయి? 10 వరకు పట్టే అవకాశం ఉంది కాకి. మరి ఆలస్యం చేయకుండా ఇల్లులు కట్టడం మొదలు పెడదామా? అంతే కదా కాకి అని కాకి పిచ్చుక మాట్లాడుకుంటూ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ప్రాంతంలో 10 వెదురు బొంగులు ఇల్లులు కట్టాయి. పిచ్చుక కాకి కడుతున్న వెదురు బొంగుల ఇళ్లను చిలుక పావురం గ్రద్ద కొంగ చూసి హేళనగా నవ్వుతూ ఉంటాయి. కాకి పిచ్చుక మౌనంగా ఉంటాయి. ఏమే పిచ్చుక, నీకెళ్ల పిచ్చుందని తెలుసు కానీ మరీ ఇంత పిచ్చని అనుకోలేదు. 1 కాదు 2 కాదు 10 ఇల్లులు కట్టుకున్నావు. 10 ఇళ్లలో ఎలా ఉంటావు? ఒక ఇంట్లో తల పెడుతుంది, ఒక ఇంట్లో ఒక కాలు పెడుతుంది. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బాడీ పార్ట్ పెట్టుకుంటూ జీవిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ కొంగ, నాకు ఇలాంటి ఆలోచన రాలేదు. నువ్విచ్చిన ఐడియా బాగుంది. ఈ క్షణం నుంచి అలాగే చేస్తాను అని చెప్పగానే అన్ని పక్షులు హేళనగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కాకి పిచ్చుకలు కలిసి ఒక వెదురు బొంగుల ఇంట్లో ఉంటాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చలికాలం వచ్చింది. మంచు వర్షం కురవడం మొదలుపెట్టింది. ఏ పక్షి కూడా బయటకు రాకుండా ఆ పక్షి ఇళ్లలో ఉంటున్నాయి. ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటున్నాయి. ఏమే కొంగ, ఇలా ఎన్ని రోజులు ఈ మంచు వర్షం పడుతుందంటావు? నాకు మాత్రం ఏం తెలుసు చిలక. నేను పిచ్చుకకు ఫోన్ చేయలేదు. దాన్ని మనం అందరం కలిసి హేళన చేశాం కదా, అందుకే నేను ఫోన్ చేయలేదు. నువ్వు చేసావా? నేను కూడా చేయలేదు అని మాట్లాడుకుంటూ ఉండేటివి. ఒక రోజున గట్టిగా పడుతున్న మంచు వర్షానికి పావురం ఇల్లు ఒక్కసారిగా కూలిపోతుంది. పావురం చలాకీగా ప్రమాదం నుంచి తప్పించుకుంది. కాని ఆ మంచులో ఉండలేకపోయింది. చకచక కాకి పిచ్చుక ఉంటున్న వెదురు బొంగల ఇంట్లోకి వచ్చింది. వెదురు బొంగల ఇంట్లో కాకి పిచ్చుక చలిమంట వేసుకొని చక్కగా ఉంటాయి. పావురాన్ని చూసి, రా పావురమ్మ, వచ్చి ఇలా చలిమంట వేసుకో. నన్ను మన్నించు పిచ్చుక, ఆ రోజు హేళన చేశాను. ఇలా ఈరోజు నువ్వు కట్టుకున్న వెదురు బొంగుల ఇల్లే మనల్ని కాపాడింది. ఆ పక్కన కట్టిన వెదురు బొంగుల ఇల్లులు ఎవరికో కాదు పావురమ్మా, నీకు కొంగకి చిలుకకి గ్రద్దకనే కట్టాం. కాకపోతే ఫ్రీ మాత్రం కాదు. తప్పకుండా డబ్బులకే కొనుక్కుంటాను పిచ్చుక అని చెబుతుండగా చిలుక ఇల్లు కూలిపోయింది. చిలుక కూడా భయంగా దిక్కులు చూస్తూ మంచుకు తట్టుకోలేక పావురం ఇంటిని చూసింది. పావురం ఇల్లు కూలిపోయింది. అయోమయంగా చూస్తుండగా పిచ్చుక కట్టుకున్న వెదురు బొంగలిల్లు కనపడింది. వెంటనే పిచ్చుక ఇంట్లోకి వచ్చింది. చలిమంట దగ్గర కూర్చుంది. కొంగ గ్రద్ద ఇల్లులు కూడా కూలిపోయాయి.
అవి కూడా చలికి తట్టుకోలేక పిచ్చుక వెదురు బొంగుల ఇంట్లోకి వచ్చేశాయి. మమ్మల్ని మన్నించు పిచ్చుక. అవును పిచ్చుక, ఆ రోజు నీ వెదురు బొంగల ఇల్లు చూసి హేళన చేశాం. ఈరోజు నువ్వు కట్టుకున్న వెదురు బొంగల ఇల్లే మనందర్నీ కాపాడింది. అయిపోయిన దాని గురించి ఎందుకు చెప్పు గ్రద్దా. ఈ పక్కనే కట్టిన వెదురు బొంగుల ఇల్లులు మీకోసమే. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉండండి. కాకపోతే ఫ్రీగా కాదు, డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. తప్పకుండా కొనుక్కుంటాం పిచ్చుక. ముందు జాగ్రత్తగా ఆలోచించి అందరి కోసం వెదురు బొంగుల ఇల్లులు కట్టాం. ఆ కృతజ్ఞతను ఎప్పటికీ నిలుపుకుంటాం. కాకపోతే వాయిదా పద్ధతిలో డబ్బులు కడతాను అని కొంగ గ్రద్ద చెప్పడంతో పిచ్చుకాకి ఒప్పుకుంటాయి. మరుసటి రోజున అన్ని పక్షులు కలిసి తమ తమ వెదురు బొంగుల ఇళ్లలోకి వెళ్లి చూసుకుంటాయి. అడవిలోని పక్షులకు మెహందీ పెడుతూ ఆ పక్షులు ఇచ్చే ఆహారం తింటూ జీవించే ఒక ఆడపిచ్చుక తన తల్లి పిచ్చుకతో కలిసి ఉండేది. ఒక రోజున కాకితో ఆ ఆడపిచ్చుకకు పెళ్లి జరుగుతోంది. అప్పుడు వాటికి కొద్ది దూరంలో ఒక చెట్టు మీద వాలిన రెక్కలు సగం కట్టైన ఒక ఆడపావురం మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటుంది. రెక్కలున్నప్పుడు నన్ను ప్రేమించి ఇప్పుడు సగం రెక్కలున్నాయని వదిలేసి పిచ్చుకొని పెళ్లి చేసుకుంటున్నావా కాకిబావా అనుకుంటూ ఉండగా మెడలో పూలదండ వేసుకొని నుదుట పెళ్లి బాసింగం కట్టుకొని కాకిబావ వచ్చి పావురం పక్కన వాలింది. నన్ను మన్నించు పావురమా. నిన్ను ప్రేమించి మరొక పిచ్చుకొని పెళ్లి చేసుకున్నాను. నాది నిజమైన ప్రేమ కాదు. నేను పవిత్రమైన ప్రేమికుణ్ణి కాను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకురా? అయినా ఇప్పుడు నా దగ్గరికి ఎందుకొచ్చావు? ఇప్పుడు మేము పిచ్చుక పుట్టింటికి వెళ్తున్నాం. 3 రోజుల వరకు రాను. నిన్ను చూడకుండా 3 రోజులు ఎప్పుడైనా ఉన్నానా పావురమ్మా? చాలు చాలు, ఈ మాటలు విని నేను మోసపోయింది చాలు. ఇక చెప్పకు. గ్రద్ద చేసిన దాడిలో నా 2 రెక్కలు సగం వరకు విరిగిపోయాయి. అందుకే కదా ప్రేమించి నన్ను కాదని ముక్కు ముఖం తెలియని పిచ్చుకని పెళ్లి చేసుకున్నావు. అది కాదే. నీకు ప్రేమించే మనసు అవసరం లేదు. అందం కావాలి. నిన్ను కౌగిలించుకోవడానికి రెక్కలు కావాలి. నా దగ్గర అందం ఉన్నప్పటికీ అందమైన రెక్కలు మాత్రం లేవు కదా. ఇప్పుడు నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. 3 రోజుల తర్వాత వస్తాను కదా, అప్పుడు కలుసుకుంటాను. జాగ్రత్తగా ఉండు అని చెప్పి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సగం రెక్కలు తెగిన పావురం ఏడుస్తూ ఉంటుంది. కాకి పావురానికి తెలియని విషయం ఏంటంటే వాటికి కొద్ది దూరంలో కాకి పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు పిచ్చుక వాటిని గమనించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిచ్చుక పుట్టింట్లో ముచ్చటగా కాకికి పిచ్చుకకు 3 రాత్రుల సంబరమయ్యాక పిచ్చుకను తీసుకొని కాకి తన గూటికి వచ్చేస్తుంది. ఆ గూటి బయట ఇచ్చట మెహందీ డిజైన్స్ వేయబడును అని బోర్డు పెడుతుంది. ఇలా ఎందుకు పిచ్చుక? నాకు వచ్చిన కళని నేను మర్చిపోకుండా ఉండటానికి, అలాగే మన సంసారం సవ్యంగా సాగడానికి ఎంతో కొంత సంపాదన వస్తుంది కదా అని నచ్చచెబుతోంది. ఆ బోర్డ్ చూసిన చిలుక, కొంగ, గ్రద్ద కూడా వచ్చి మెహందీ వేసుకొని వెళ్తూ తగిన ఆహారం ఇచ్చేటివి. వాటితో కాకి పిచ్చుకల సంసారం సవ్యంగా సాగుతూ ఉండేది. ఒక రోజున సగం రెక్కలు విరిగిన పావురం గాలిలోకి ఎగరాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఎగరలేక కింద పడుతూ చెట్ల మీదుగా వచ్చి ఒక సెలయేరులో పడుతుంది. మునుగుతో తేలుతూ ఉండగా ఆకలి మీద ఉన్న గ్రద్ద పావురాన్ని చూస్తుంది. పెద్దగా గట్టిగా సంతోషంగా అరుస్తూ వచ్చి సెలయేరులో ఉన్న పావురాన్ని తన కాళ్లతో గట్టిగా పట్టుకొని పైకి లాగి ఒక పెద్ద బండరాతి మీద పడుకోబెట్టి పావురం కాళ్లని గ్రద్ద తన కాళ్లతో నొక్కిపడుతూ పావురాన్ని చూస్తుంది. పావురం బాధపడుతూ నొప్పి భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇలా చూడు గ్రద్ద, ఇంతకు ముందు కూడా ఇలాగే ఒంటరిగా ఉన్నప్పుడే దాడి చేసి పూర్తిగా చంపకుండా రెక్కలు మాత్రం సగం వరకు పొడిచి పొడిచి పాడు చేశావు. ఇప్పుడు మళ్ళీ దాడి చేస్తున్నావు. నన్ను పూర్తిగా చంపే. అయ్యో పావురమా, చంపు చంపు అంటే చంపే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పు? బతకడానికి ప్రయత్నం చేయి. బతికించమని బతిమాలుకో, ప్రాణభిక్ష పెట్టమని వేడుకో. అప్పుడు నా మనసు కరిగి నిన్ను పూర్తిగా చంపేసినా చంపేస్తాను. అయితే బతిమాలుతాను. నాకు కావాల్సింది చావడం. ఎవరు చంపితే ఏముంది, ఎలా చంపితే ఏముంది? అయితే బతిమాలవే. వద్దు గ్రద్ద బావా, నన్నేమి చేయకు. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు అని బతిమాలుతూ ఉండగా గ్రద్దలోని రాక్షసతత్వం బయటకు వస్తుంది.
తన బలమైన ముక్కుతో గట్టిగా కసితీరా పొడిచి పొడిచి చంపుకొని తినాలని పొడవడానికి వెళ్తుండగా అప్పుడే మెహందీ పిచుక వచ్చి కర్రతో గ్రద్ద తల మీద కొడుతుంది. గ్రద్ద అలాగే కింద పడుతుంది. పిచుక పావురాన్ని తీసుకొని తన గూటికి వెళ్తుంది. అక్కడ భోజనం తినిపిస్తుంది. పావురం కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేనున్నాను కదా, నీకు వచ్చిన భయం లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. నీకు మెహందీతో పూర్తి రెక్కలను వేస్తాను. నీకు పూర్తిగా రెక్కలున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి పావురాన్ని కూర్చుండబెట్టి తన సగం రెక్కలను విప్పుతుంది. పిచుక ఆ సగం రెక్కల మీద నుంచి అందమైన మెహందీ డిజైన్స్ వేస్తుంది. అలా వేస్తున్నప్పుడు పావురానికి తనకి నిజమైన రెక్కలు మెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. పావురం చాలా సంతోషపడుతూ పిచుకలతో వాటి ఇంట్లోనే ఉంటుంది. కొన్నాళ్లకు నిజంగానే పావురానికి పిచుక వేసిన మెహందీ రెక్కలు మొలుస్తాయి. అందమైన పావురం తనకు ఇంకా అందమైన మెహందీ రెక్కలు వచ్చినందుకు సంబరపడుతూ ఆకాశ వీధుల్లో తిరుగుతూ, అందరూ వినండి, నాకు అందమైన మెహందీ డిజైన్ రెక్కలు వచ్చాయి. మా పిచుకక్క వేసిన మెహందీ నాకెంతో మేలు చేసింది అని చెబుతూ ఉండగా కాకి బావ పిచుక వచ్చి పావురాన్ని తీసుకెళ్లి కొంగతో మాట్లాడి పెళ్లి చేస్తారు. పావురం కొంగ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి. శీతాకాలం కావడం వల్ల చిన్నగా మంచు పడుతూ ఉంటుంది. ఆ మంచులో వణుకుతూ పేద పిచుక కర్రల మోపును పట్టుకొని బాధగా తన ఇంటి వైపు వెళ్తూ, ఏమిటో నా జీవితం, ఎటూ అర్థం కాకుండా కన్నీళ్లతో ఒంటరిగా ఇలా సాగుతూ ఉంది. నా ఇంటి పక్కనే పావురం, చిలుక ఇల్లు, కొంగ ఇల్లులు ఉన్నాయి. కానీ ఏమిటి లాభం? అవి ఎప్పుడు చూడు నన్ను ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తుంటాయి. అక్కడక్కడ రంధ్రాలు పడిన ఇంట్లో ఉండలేక శీతాకాలం అయ్యే వరకు ఆశ్రమం ఇవ్వమని అడిగితే దొబ్బేయమన్నారు. ఇప్పుడు ఇలా ఒంటరిగా ఒక్కతినే కష్టపడాల్సి వస్తోంది అని అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో కొంగ తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. చిన్నగా పడుతున్న మంచుకి వణుకుతూ దిక్కులు చూస్తూ, ఓరి నాయనో, ఏమి చలి ఇది, చంపేసేలా ఉంది. ఇప్పుడెలా? క్యాంప్ ఫైర్ లేకుండా ఇంట్లో ఉండటం కష్టం. కట్టెలు లేకుండా క్యాంప్ ఫైర్ కుదరదు. ఈ చలిలో కట్టెల కోసం ఎక్కడికి వెళ్తాం అని అనుకుంటున్న కొంగకి కట్టెల మోపు తీసుకొని తన ఇంటికి వచ్చిన పేద పిచుక కనబడుతుంది. కొంగ సంతోషపడుతుంది. అదృష్టమంటే నాదే, కట్టెలే నా దగ్గరకు వచ్చాయి అని పిచుకను చూస్తుంది. ఇంటి మీద వాలిన పేద పిచుక ఆ ఇంటి పైకప్పుకి అక్కడక్కడ పడిన రంధ్రాలు చూస్తూ, ఇలాంటి కట్టెల మోపు ఇంకా 4 కావాలి, అప్పుడే మంచు ఇంట్లో పడకుండా ఉంటుంది అని అనుకుని పేద పిచుక మంచులో తడుస్తూ వణుకుతూనే తీసుకొచ్చిన కర్రల మోపును ఒక రంధ్రం దగ్గర పెట్టింది. తిరిగి మరొక కట్టెల మోపును తీసుకెళ్లడానికి వెళ్తుంది. అదే మంచి సమయం అనుకున్న కొంగ పిచుక ఇంటి పైకప్పు దగ్గరకు వచ్చి కట్టెల దగ్గర వాలుతుంది. అప్పుడే ఆ కట్టెల దగ్గరికి పావురం కూడా వస్తుంది. ఏమిటే, నీ కట్టెలు కూడా అయిపోయాయా? అవునే, కట్టెల కోసం బయటకు రాగానే పిచుక కట్టెలు తీసుకురావడం కనబడింది. అందుకే అయిపోయే వరకు ఉండి ఈ కట్టెల కోసం వచ్చాను. కానీ నీకంటే ముందు నేనొచ్చాను కాబట్టి వీటిని తీసుకెళ్తాను. అది మళ్ళీ తీసుకొస్తుంది కదా, వాటిని నువ్వు తీసుకెళ్ళు. నువ్వన్నట్టు అది మళ్ళీ తీసుకురాకపోతే? నా ఇంట్లోకి రావే, ఇద్దరం కలిసి పడుకుందాం. వామ్మో, నీ పక్కన? వద్దే, నువ్వు వదిలే గ్యాస్కు నిద్ర పట్టడం కాదు కదా, నేనే పైకి పోతాను. నీకొక దండం. నిజంగానే నాకు పైకి పోవాలనిపించినప్పుడు ఖచ్చితంగా నీ పక్కన పడుకుంటాను. సరే, పడుకోవడం ఇష్టం లేక మిగిలిన కట్టెలను ఇస్తాను. వాటిని తీసుకొని వెళ్ళి నీ ఇంట్లో పడుకో. సరే అయితే అని చెప్పగానే కొంగ ఆ కట్టెల మోపును తీసుకొని తన ఇంట్లోకి వెళ్తుంది. క్యాంప్ ఫైర్ పెట్టుకుని హాయిగా పడుకుంటుంది. పావురం తన గూటికి వెళ్ళి బయట నిలబడి వణుకుతూ పిచుక కోసం చూస్తూ ఉంటుంది. ఇంతలో పిచుక మరొక కట్టెల మోపును తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంతకుముందు పెట్టిన కట్టెల మోపు కనబడదు. అయోమయంగా చూస్తూ, ఇప్పుడే కదా ఒక కట్టెల మోపు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఏమైనట్టు అని దిక్కులు చూస్తుంది. ఎక్కడా పడినట్టు కానీ ఎవరో తీసుకెళ్లినట్టు ఆనవాలు లేవు. పిచుకకి కనబడలేదు. పిచుక బాధపడుతూ తీసుకొచ్చిన కట్టెల మోపును ఒక రంధ్రం దగ్గర పెడుతుంది. మళ్ళీ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. పావురం వెళ్ళి ఆ కట్టెల మోపును తీసుకొని తన ఇంట్లోకి వెళ్తుంది. క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని చలి కాచుకుంటూ రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఉంటుంది. పిచుక కురుస్తున్న మంచులో తడుస్తూ వణుకుతూ
అతి కష్టం మీద మరొక కట్టెల మోపును తీసుకొని ఇంటి మీదకొస్తుంది. కట్టెల మోపు కనబడదు. అప్పుడు తనకనిపించింది, కట్టెలను తీసుకెళ్తుంది ఎవరో కాదు, కొంగ కాని పావురం కాని అయి ఉంటుందని. ఇక ఓపిక లేక ఇంట్లోకి వెళ్ళి మంచు పడని చోట మంచం వేసుకొని నిండుగా దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. మంచు కురుస్తూ పిచ్చుక ఇంట్లో పడుతూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం వేళ మైనాకాకి తన రిచ్ ఫ్రెండ్ శోభాకాకితో కలిసి సరదాగా షికారు చేస్తూ ఉల్లాసంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నాకు ఇది కలగానే ఉంది శోభా. కర్రతో కొడతాను, కళ్ళు తిరిగి పడతావు. అప్పుడు నీకు కల కాదు, నిజమని తెలుస్తుంది. కొట్టమంటావా మైనా? వద్దులేవే, కల కాదు నిజమే. అవునే మైనా, నీకిక్కడ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు శోభా. పద, మన ఇంటికి వెళ్లే దారిలో వాళ్ళ ఇల్లులున్నాయి, వెళ్తూ వెళ్తూ పరిచయం చేస్తాను అని మైనాకాకి శోభాకాకి మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక చెట్టు మీద అందంగా కట్టుకున్న పావురం ఇల్లు కనబడుతుంది. మైనాకాకి శోభాకాకి రెండు కలిసి పావురం ఇంట్లోకి వచ్చి మంచం మీద వాలుతాయి. ఏమే లక్కీ, ఇది నా ఫ్రెండ్ శోభ. మామూలు ఫ్రెండ్ని కాదు లక్కీ, రిచ్ ఫ్రెండ్ను. అవునవును అని చెప్పి మైనాకాకి తన రిచ్ ఫ్రెండ్ శోభాకాకిని తీసుకొని ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి పరిచయం చేస్తుంది. పిచ్చుక ఇంట్లోకి తీసుకెళ్లకుండా పిచ్చుకను హేళన చేస్తుంది. పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది. 2 రోజులు గడుస్తాయి. ఇంట్లో ఉన్న కట్టెలతో రంధ్రాలను కప్పుతుంటే వాటిని దొంగతనం చేసి చలిమంట వేసుకుంటున్నాయి. కట్టెలతో కాకుండా వేరే దాంతో ఇల్లు కప్పుతాను అని అనుకుని వెళ్తున్న పిచ్చుకకి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అన్ని రకాల పూలు కనబడతాయి. పిచ్చుక ఆలోచన చేసి ఆ పూలను తీసుకొచ్చి తన ఇంటిని పూర్తిగా కప్పేస్తుంది. ఆ రోజు రాత్రి బాగా దట్టంగా మంచు కురుస్తూ ఉంటుంది. అన్ని పక్షుల ఇళ్లలో క్యాంప్ ఫైర్ కోసం కట్టెలైపోతాయి. దాంతో చలికి తట్టుకోలేక పిచ్చుక దగ్గరికొస్తాయి. పిచ్చుకను బతిమాలి తన ఇంట్లో క్యాంప్ ఫైర్ దగ్గర చలి కాచుకుంటూ ఆ రాత్రి హాయిగా పడుకుంటాయి. తనని అవమానించిన కాకిని మాత్రం రానివ్వకుండా బయటే ఉంచుతుంది. కాకి బాధపడుతూ మంచులో వణుకుతూ ఉంటుంది. కాకి సంతోషంగా పిచ్చుక ఇంటివైపు వెళ్తూ, నేను చెప్పే గుడ్ న్యూస్ విని పిచ్చుక నన్ను హగ్ చేసుకున్నా చేసుకుంటుంది, ముద్దు పెట్టినా పెడుతుంది. వామ్మో, ఈ సంతోషం తట్టుకోవడం నా వల్ల కాదు, మరింత వేగంగా పిచ్చుక దగ్గరికి వెళ్ళాలి అని కాకి మరింత వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. పాపం కాకి తెలీదు పిచ్చుక ఇంట్లో పులి ఉందని. పిచ్చుకను తినడానికి చూస్తుందని. పిచ్చుక ఆ పులి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని. పిచ్చుక ఇంట్లో మంచం మీద ఉన్న పులి ఇంటిని పరిశీలనగా చూస్తూ, పిచ్చుక, నువ్వింట్లోనే ఉన్నావని నాకు తెలుసు, ఈ మంచం కింద దాక్కున్నావని తెలుసు. నీకు నువ్వుగా మంచం మీదకొస్తే ఇష్టంగా తినేసి వెళ్ళిపోతాను. కాదని నువ్విలాగే దాక్కుని నన్ను రెచ్చగొడితే కిరాతకంగా తింటాను. ఎలాగైనా నేను తినడం అనేది జరుగుతుంది. అప్పుడే నేను నీ ఇంటి నుంచి వెళ్తాను అని పులి అంటుంటే మంచం కింద పిచ్చుక దాక్కుని భయపడుతూ బాధగా మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తను, దేవుడా, ఈ పులి నుంచి నన్ను కాపాడలేవు తండ్రి. ఈరోజు ఎప్పటికైనా నేను పులికి ఆహారం కావాల్సిందేనా? నా ఇంట్లో పులిందని నా ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేని పరిస్థితి కల్పించావు కదా తండ్రి. ఇప్పుడెలా దేవుడా, కాపాడు తండ్రి అని వేడుకుంటూ ఉండగా పులి మంచం మీద నుంచి కిందకు దూకింది. మంచం చుట్టూ పులి నడుస్తూ ఉంటుంది. మంచం కింద భయంగా ఉన్న పిచ్చుకకి పులి కాళ్ళు కనపడుతుంటాయి. కన్నీళ్లతో, అయిపోయింది, నా జీవితం పులికి ఆహారం కాబోతుంది. పులికి నేను మంచం కింద ఉన్నానని అర్థమైంది. మంచం మీద నుంచి కిందకు దూకింది. ఇప్పుడు మంచాన్ని ఎత్తేస్తుంది, నన్ను తింటుంది అని అనుకుంటూ ఉండగా కాకి పిచ్చుక ఇంటికొచ్చింది. తలుపు పెట్టుండడంతో పిచ్చుకను గట్టిగా పిలిచింది. పిచ్చుకా, ఓయ్ పిచ్చుకా, లేవ్వే, నేను కాకిని వచ్చాను అని చెప్పడంతో మంచం కింద ఉన్న పిచ్చుక్కి కొంచెం ధైర్యం వచ్చింది. ఎలాగైనా తన ఇంట్లో పులి ఉందని చెప్పాలనుకుంటుంది. తనలో తను, కాకాడొచ్చాడు, నా ఇంట్లో పులుందని వీడికి చెప్పాలి. ఏదో ఒక విధంగా నన్ను కాపాడుతాడు. నేను బతికుండా అనేది నాకంటే ఈ కాక్గాడికి చాలా అవసరం. వాడు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమ విషయం చెప్పలేదు అని పిచ్చుక అనుకుంటూ ఉండగా కాకి గుమ్మం దగ్గర నుంచి కిటికీ దగ్గరకు వచ్చింది. అది కూడా వేసుంటుంది. కాకికి కొంచెం ఆశ్చర్యం వేసింది. ఇదేమిటే పిచ్చుక, ఎప్పుడులేంది ఈరోజు కిటికీ మూసుకున్నావు? భారీగా వర్షం పడినా మంచు పడినా దారుణంగా వడగాలులు వీచినా వేయని కిటికీ కూడా వేసుకొని ఇంట్లో ఏం చేస్తున్నావే? ఒరే కాకి,
నా ఇంట్లో పెద్ద పులి వచ్చిందిరా, అది నన్ను తినాలని చూస్తుంది, ఎలాగైనా నన్ను కాపాడ్రా అని చెబుతుంది. అది విన్న కాకికి అంతా అయోమయంగా ఉంటుంది. ఏమిటే పిచ్చుక, నువ్వు చెప్పేది? నీ ఇంట్లోకి పెద్ద పులొచ్చిందా? అది నేను తింటుందా? జోక్ చేయకు, నవ్వు రావడం లేదు అని కాకనగానే పిచ్చుకకి కోపం వచ్చింది. పులి ఆ మాటలు విని, రా పిచ్చుక, ఆ మంచం కింద నుంచి నా ముందుకురా. నువ్వు కాకికి చెప్పినా మరే ఇతర పక్షులకి చెప్పినా నిన్ను కాపాడలేవు, అది గుర్తుపెట్టుకో అని అంటుంది. పిచ్చుక కోపంగా, ఒరే కాకి, నిజంగానే బుర్రలేదు, ఎప్పుడైనా నేను నీతో జోక్ చేశానా? లేదే. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు వేస్తాన్రా కాకి? నేను చెప్పేది నిజంరా, నా ఇంట్లో పులుంది, నన్ను తినడానికి చూస్తోంది. నేను భయంతో మంచం కింద దాక్కున్నాను, అది మంచం చుట్టూ తిరుగుతూ ఉంది అని పిచ్చుక చెప్పగానే అప్పుడు కాకికి నిజమనుకుంది. నీ ఇంట్లోకి పులి రావడమేంటే? నా బ్యాట్ల గాచారం సరిగ్గా లేకపోతే బెల్ట్ కూడా పామవుతుందని సామెత తెలుసు కదా అని అంటుంటే కాకి పిచ్చుక ఇంటి పైకప్పును కొంచెం తెరిచి ఇంటి లోపలికి చూస్తుంది. పిచ్చుక చెప్పినట్టు మంచం దగ్గర పులి తిరుగుతూ ఉంది. కాకికి భయం వేసింది. పిచ్చుక, నువ్వు చెప్పేది నిజమే, నీ ఇంట్లో పులుంది. నీకెలా కనిపించిందిరా కాకి? తలుపు కిటికీ వేసే ఉన్నాయి. ఇంటి పైకప్పులో ఒకచోట కొంచెం తీసి లోపలికి చూశానే పిచ్చుక, నువ్వు చెప్పినట్టు మంచం చుట్టూ తిరుగుతూ ఉంది. ఎలాగైనా నన్ను కాపాడ్రా. నువ్వొక పని చేయవే అని కాకి చెబుతుంటే పులి పైకి చూస్తుంది. అంతే, కాకి భయపడి పక్కకి తప్పుకుంటుంది. ఇక లాభం లేదు పిచ్చుక, నేను ఓపిక పట్టలేను, నిన్ను తినేస్తాను అని గట్టిగా గాండ్రేస్తుంది. మంచం కింద పిచ్చుక భయపడలేదు, అక్కడ్నుంచి తప్పించుకోవాలనే ఆలోచన చేస్తుంది. కాకిగాడు ఇంటి కప్పుని కొంచెం తీశాడు. ఈ పులి నన్ను చూస్తుండగా నేను పైకెగరలేను, బయట పడలేను. పులి చూపుని పక్కకి తిప్పితే పారిపోవడం నాకు తేలికవుతుంది. ఈ విషయాన్ని కాకికి ఎలా చెప్పాలి? గట్టిగా చెబితే పులి వింటుంది, మరింతగా రెచ్చిపోతుంది. ఇప్పుడెలా? కాకిగాడు భయపడి ఇంటి కప్పును మూసేస్తే వామ్మో అని అనుకుంటున్న పిచ్చుకకి తెలీదు, కాకి కూడా అలాగే ఆలోచన చేస్తుందని, ఆచరణలో పెడుతుందని. పిచ్చుక, నువ్వు భయపడకు, నేను తలుపుని బద్దలు కొట్టి నిన్ను కాపాడుతాను. పులి నిన్నేం చేయదు, వింటున్నావా? తలుపును బద్దలు కొడతాను. ఇంతలో నువ్వు... అర్థమైందిరా కాకి. ఏమర్థమైంది పిచ్చుక? ఇప్పుడు ఆ కాకి వచ్చి తలుపుని బద్దలు కొడుతుంది, నేను ఆ పక్కనే ఉంటాను. కాకి లోపలికొచ్చినా నువ్వు బయటకెళ్ళినా ఇద్దరిని పట్టుకొని తినేస్తాను. నేను లక్కీ కదా, ఒక దెబ్బకు 2 పక్షులు అని అంటుండగా కాకి పెద్ద రాయినెత్తుకునొచ్చి గుమ్మం తలుపు మీద గట్టిగా కొడుతుంది. పులి ఆసక్తిగా గుమ్మం వైపు చూస్తుంది. పిచ్చుక నెమ్మదిగా ధైర్యం చేసి మంచం కింద నుంచి పైకొస్తుంది. కాకి కొడుతూ ఉంటుంది, పులి చూస్తూ ఉంటుంది. పిచ్చుక ఇదే మంచి సమయం అనుకొని పైకి ఎగురుతుంది. పులి అది చూసి పులి కూడా పిచ్చుకను పట్టుకోవాలని ఎగురుతుంది. కాని అప్పటికే ఆలస్యమైంది. పిచ్చుక ఇంటి పైకప్పుల నుంచి బయటకొచ్చేసింది. అది తెలియక కాకి గుమ్మాన్ని కొడుతూ ఉంటుంది. గుమ్మం ముక్కలవుతుంది. అప్పుడు పిచ్చుకొచ్చి, ఒరే కాకి, నేను బయటకొచ్చాను, తలుపు మీద కొట్టడం ఆపేసాయి అని చెప్పడంతో కాకి కొట్టడం ఆపేసి పట్టుకున్న రాయిని పక్కకు పడేస్తుంది. పిచ్చుకను తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. పులి కోపంగా ఆవేశంగా అరుస్తూ, పిచ్చుకా, కాకి, ఎప్పటికైనా మిమ్మల్ని తింటాను. ఇదే నా ఛాలెంజ్. అప్పటి వరకు నేనెక్కడికి వెళ్ళను, ఇదే అడవిలో ఉంటాను. మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను, గట్టిగా దెబ్బ కొడతాను అని పిచ్చుక ఇంట్లో నుంచి తలుపుని బద్దలు కొట్టుకుంటూ బయటకు దుగుతుంది. పిచ్చుకను తీసుకొని కాకి సన్ఫ్లవర్ పంట దగ్గరికి వచ్చింది. అది చూసి పిచ్చుక సంతోషపడుతుంది.